హంతకుడు తాను చేసిన హత్యని సిగ్గు లేకుండా నవ్వుతూ చూపిస్తున్నాడు. అది చూసిన ఒక వ్యక్తి బాధతో ఏడుస్తున్నాడు. అతనెవరో కాదు, హత్యకు గురైన వ్యక్తి కొడుకు. ఆ రోజు అతను సైన్యం నుండి సెలవులపై ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన తల్లి మృతదేహాన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు తన తల్లిని హత్య చేసిన ఆ వ్యక్తి నవ్వటం చూసి అతని కోపం ఆగలేదు. అతను ఆ రాక్షసునిపై దాడి చేయాలనుకున్నాడు. పోలీసులు అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ అతను సాధారణ మనిషి కాదు. అతను అనేక యుద్ధాల్లో పోరాడిన ఒక స్పెషల్ ఫోర్స్డ్ సైనికుడు. చాలా సమయం వరకు పోరాడాడు. కానీ చివరికి పోలీసులు అతన్ని టేజర్ షాక్తో ఓడించారు. అతను భూమిపైకి పడగా హంతకుడు అతన్ని అవమానించాడు. ఇదంతా ఒక రహస్య సంస్థ యొక్క నాయకుడు చూశాడు. ఆ సంస్థ చట్టం నుండి తప్పించుకున్న నేరస్తులను శిక్షిస్తుంది. ఆ రోజే అతను ఆ సైనికుడి గురించి అన్ని వివరాలు సేకరించాడు. అతన్ని అన్వేషించి తన సంస్థలో చోటిచ్చాడు. సైనికుడు కూడా ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా అంగీకరించాడు. కొన్ని రోజుల్లోనే అతను తన మొదటి మిషన్ని పొందాడు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే ఒక రాక్షసుడు చట్టం ద్వారా చాలా సులువుగా విడుదలయ్యాడు. జైలు బయట అతను ఒక టాక్సీలో ఎక్కాడు. కానీ అది సాధారణ టాక్సీ కాదు. అది ఇప్పుడు రహస్య సంస్థ భాగంగా ఉన్న అదే సైనికుడు నడిపే టాక్సీ. అతని పార్ట్నర్ వైర్లెస్ ద్వారా అప్డేట్లను ఇస్తూ మీడియా వ్యాన్లు వారిని అనుసరిస్తున్నాయని చెప్పాడు. సైనికుడు త్వరగా ఓ పక్క రోడ్లోకి తిరిగాడు. అదే సమయంలో అతని పార్ట్నర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసి అనుసరించే వారిని ఆపాడు. టాక్సీలోని నేరస్తుడు ఏదో తప్పు జరుగుతుందని సందేహించాడు. అతని సీట్ బెల్ట్ను తీసి సైనికుడిపై దాడి చేశాడు. కానీ సైనికుడు ఒక చేత్తోనే అతన్ని పడగొట్టాడు. మరుసటి క్షణంలో ఒక పెన్ను హంతకుడి కాలిలోకి దిగింది. సైనికుడు కార్ని ఒక టన్నెల్లోకి తిప్పాడు. టన్నెల్లో సేమ్ అలాగే కనిపించే ఇంకో టాక్సీ వచ్చింది. ఆ తర్వాత అతను తన టాక్సీని రహస్య గ్యారేజ్లోకి తీసుకెళ్లాడు. బృందం ఇప్పటికే అక్కడుంది. మొత్తం సిద్ధంగా ఉంది. కొన్ని నిమిషాల్లో వారు టాక్సీ యొక్క ప్రతి ఆధారాన్ని తుడిచివేశారు. దాని పేరు, నెంబర్ ప్లేట్ అన్నీ మార్చిపడ్డాయి. అదే టాక్సీ ఇప్పుడు సాధారణంగా బ్లాక్ కార్ గా మారిందని ఎవ్వరికీ తెలియదు. ఆ నేరస్తుడు ఇప్పుడు ఒక ఇనుప పంజరంలో లాగేయాడు. అక్కడ అతను చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాడు.